వెల్కమ్ టు వీక్షణం. ఒకప్పుడు దండకారణ్యంలో దడ పుట్టించిన దళంలో ఇప్పుడు ఆపరేషన్ కగార్ కంగారు పుట్టిస్తోంది. ఒకానొక సమయంలో పోలీసులకు చెమటలు పట్టించిన మావోయిస్టులకు ఇప్పుడు వరుస ఎన్కౌంటర్లతో టెన్షన్ మొదలైంది. మరో ఏడాదిలో భారత్ని మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కేంద్రం కంకణం కట్టుకున్న వేళ ఆ మావోయిస్టుల నుంచి శాంతి చర్చల ప్రకటన రావడం దేనికి సంకేతం? ఇది దళం వ్యూహమా? ఉనికిని నిలుపుకునే ప్రయత్నమా? వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల్లో టెన్షన్ మొదలైందా? ఉన్న ఫలంగా శాంతి చర్చల ప్రకటన ఎందుకొచ్చింది? 5-10 కాదు 20 ఏళ్ల తర్వాత శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. శాంతి చర్చల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే కాల్పులు విరమిస్తామని ప్రకటించారు మావోయిస్టులు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని కోరారు. ప్రజా ప్రయోజనాల కోసం చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, తెలంగాణలో హత్యాకాండలు ఆపాలని డిమాండ్ చేశారు. అయితే ఇన్నేళ్లు లేనిది మావోయిస్టులు సడన్ గా ఎందుకు శాంతి చర్చల ప్రస్తావన తెచ్చారనేదే అంతుపట్టడం లేదు. కొన్ని నెలలుగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతోనే వాళ్లు దిగొచ్చారా, లేక మరేదైనా వ్యూహం ఉందా, ఇంకేమైనా కారణాలున్నాయా అనేది సస్పెన్స్ గా మారింది. దాడికి ప్రతి దాడిని ఎన్కౌంటర్లకు గన్ కౌంటర్లని ఎంచుకునే మావోయిస్టులు ఉన్నట్టుండి తుపాకీని పక్కన పెట్టి శాంతి చర్చల కోసం సిద్ధంగా ఉన్నామని ప్రకటించడంపై అనేక ఊహాగానాలు చర్చకొస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా దేనికోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు కలిసి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టాయి. ఈ క్రమంలో వందలాది మంది మావోయిస్టులు పోలీస్ ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దీంతో క్రమంగా మావోయిస్టు పార్టీ దళాలు బలహీనపడుతున్నాయి. కొన్ని నెలలుగా దండకారణ్యంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లను ఆపేయాలని బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్లకే పరిమితం చేయాలని, కొత్త క్యాంపుల ఏర్పాట్లను నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కానీ 15 నెలలుగా ఆపరేషన్ కగార్ని తీవ్రస్థాయిలో కొనసాగిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 400కు పైగా మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ స్థాయిల్లోని కమాండర్లు ఎన్కౌంటర్లలో చనిపోయారు. వీరిలో కొందరు ఆదివాసీ ప్రజలు కూడా ఉన్నారనేది మావోయిస్టుల వాదన. అందువల్ల ఉన్న ఫలంగా ఎన్కౌంటర్లని ఆపేసి శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమైంది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టు అనే మాట వినిపించదని, వాళ్లందర్నీ తుడిచిపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అప్పట్నుంచి దండకారణ్యంలో కాల్పుల మోత మోగుతోంది. పోలీసుల ఎన్కౌంటర్ ఆపరేషన్లు గ్యాప్ లేకుండా కొనసాగుతున్నాయి. అడవిలో ఎప్పుడు గన్ పేలినా 20 మందికి పైనే మావోయిస్టులు హతమయ్యారనే వార్తలొస్తున్నాయి. గడిచిన 11 ఏళ్లలో 917 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఒక్క 2024లోనే అత్యధికంగా 217 మంది హతమయ్యారు. ఇక ఈ ఏడాది 3 నెలల్లోనే 135 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో తెలంగాణకు చెందిన నేతలు 3 చనిపోయారు. బీజాపూర్, బస్తర్, కాంకేర్, దంతెవాడ, సుక్మా ఇలా ఏరియా ఏదైనా మావోయిస్టులకు దండకారణ్యంలో గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు అప్పుడప్పుడు ఎదురుకాల్పులు జరగడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక అడవిలో మావోయిస్టులకు పట్టు తప్పింది. పోలీసుల పట్టు పెరిగింది. వందలాది పోలీసుల బలగాలు అడవుల్ని జల్లెడపడుతున్నాయి. అటవీ గ్రామాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని అత్యాధునిక ఆయుధ సంపత్తితో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. దీంతో గడిచిన కొన్ని నెలల్లో దండకారణ్యంలో దృశ్యమే మారిపోయింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ యాక్టివ్గా వ్యవహరిస్తున్నాయి. వీరికి సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్డీఎఫ్ బలగాలు తోడయ్యాయి. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దులకు విస్తారంగా వ్యాపించి ఉంటుంది.
శత్రు దుర్భేద్యమైన ఈ అటవీ ప్రాంతం మావోయిస్టులకి కొట్టిన పిండి. 10 ఏళ్ల కిందటి వరకు పోలీసులు దండకారణ్యంలో అడుగుపెట్టాలంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సొచ్చేది. కానీ ఇప్పుడు మావోయిస్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టుల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఒకప్పుడు దండకారణ్యంలోకి అడుగు పెట్టాలంటే అంతా వణికిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకే గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లు పీక కడలా వెంటాడుతున్నాయి. అసలు మావోయిస్టు పార్టీ ఒక్కసారిగా అంతలా ఎందుకు బలహీనపడింది? శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం ఒప్పుకుంటుందా? ఇక అడవిలో అన్నల యుద్ధం ముగిసినట్టేనా? టెన్షన్ పెడుతున్న వరుస ఎన్కౌంటర్లు. అడవిలో పరిస్థితులు మారిపోయాయా? ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ మొదలైందో అప్పట్నుంచి మావోయిస్టులకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. వరుస ఎన్కౌంటర్లతో గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అడవిలో ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది. మావోయిస్టుల క్యాంపులకు దగ్గర్లోనే భద్రతా బలగాలు క్యాంపులు పెట్టేశాయి. అడవిలోకి చొచ్చుగళ్లిపోయారు. సమాచారం దొరికిన వెంటనే విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు బస్సులు కూడా వెళ్లలేని ఏరియాల్లో ఇప్పుడు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రభుత్వ వాహనాలు కూడా వెళుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు. లేటెస్ట్ గా సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవలి కాలంలో లక్షల రూపాయలు రివార్డున్న నేతలు కూడా లొంగిపోవటం హాట్ టాపిక్ గా మారింది. డ్రోన్లు, థర్మల్ ఇమేజెస్, వైర్లెస్ సెట్లు లాంటి సాంకేతిక పరికరాల సాయంతో మావోయిస్టుల కదలికలను పసిగట్టి పదుల సంఖ్యలో మట్టుబెడుతున్నారు. ఒక్కో ఎన్కౌంటర్లో కనీసం 10 మంది నుంచి గరిష్టంగా 30 మంది చనిపోతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు కూడా హతమవుతున్నారు. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. వీరి మరణం పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలహీనపరుస్తోంది. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో చనిపోతుండటంతో వారి బలం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఎన్కౌంటర్ల ఒత్తిడి, ప్రభుత్వ పునరావాస పథకాలతో గడచిన 2 ఏళ్లలో 800 మంది లొంగిపోయారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 200 మందికి పైనే లొంగిపోయారు. ఇది మావోయిస్టుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రధానంగా దండకారణ్యం లాంటి ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టులకు బలమైన కేంద్రాలుగా ఉండేవి. ఇప్పుడు అటవీ ప్రాంతాలన్నీ భద్రతా బలగాల నిఘాలోకి వచ్చేశాయి. ఇది మావోయిస్టుల ఆధిపత్యాన్ని సవాల్ చేయటమే కాదు, వారికి తెలియకుండానే పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సిద్ధాంతపరమైన సంక్షోభం తీవ్రంగా నష్టపరుస్తోంది. నాయకత్వం, సభ్యుల సంఖ్య తగ్గిపోవడంతో పార్టీ లక్ష్యాలను సాధించే సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త సభ్యులను చేర్చుకోవటం కష్టమవుతోంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీలో చేరేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. సరైన స్థాయిలో రిక్రూట్మెంట్ లేక మైనర్లని చేర్చుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. మావోయిజం సిద్ధాంతం మావోయిస్టు ఉద్యమంలో చేరాలని ఆసక్తి కూడా తగ్గిపోయింది. దాంతో అటవీ సమీప గ్రామాల్లోని గిరిజనులనే జమ చేసి వారినే మావోయిస్టులుగా మారుస్తున్నారనే చర్చ సాగుతోంది. దాంతో ఈ సిద్ధాంతం పట్ల గిరిజనులకు అవగాహన ఉండటం లేదు. వారికి నాయకత్వం ఆదేశాలను పాటించడం, దాడులు చేయటం మాత్రమే తెలుసు. ఇలాంటి దళంతో భవిష్యత్తులో మావోయిస్టు పార్టీకే కష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లోనూ మావోయిస్టులకు మద్దతు తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భయం, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంతో జనంలో మావోయిస్టుల పట్ల సానుభూతి క్రమంగా తగ్గుతూ వస్తోంది.
2004లోనూ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ వచ్చింది. అప్పుడు జరిపిన చర్చలు విఫలమైన 2-3 రోజుల్లోనే తామంతా నేపాల్ మావోయిస్టు పార్టీలో విలీనమైపోతున్నట్టుగా ప్రకటించారు. ఇది అందరినీ షాక్ కి గురిచేసింది. దాంతో ఇప్పుడు మళ్లీ మావోయిస్టులే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన చేయడంతో మళ్లీ అలాంటి వ్యూహంతో ఏవైనా వస్తున్నారా అని అనుమానం తలెత్తుతోంది. మావోయిస్టు పార్టీ కోలుకునేందుకు మళ్లీ బలపడేందుకు ఈ శాంతి చర్చలను ఓ అవకాశంగా మలుచుకోవాలనుకుంటున్నారా అని సందేహం కలుగుతోంది. గతంలో ప్రభుత్వాలే మావోయిస్టులను చర్చలకు రమ్మని ప్రతిపాదించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మావోయిస్టులే ఆయుధాలు వదిలేసి కాల్పులు ఆపేసి మరీ శాంతి చర్చలకు వస్తామని ప్రకటనలు విడుదల చేసే పరిస్థితొచ్చింది. కానీ ఇలాంటి సమయంలో కేంద్రం శాంతి చర్చలకు ఒప్పుకుంటుందా అనేది మేజర్ డౌట్. ఎందుకంటే మావోయిస్టుల విషయంలో కేంద్రం ఒప్పుకునే పరిస్థితులు కనిపించడం లేదు. మావోల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయలేమనే ఆలోచనతో ఉంది. పైగా ఇప్పుడు మావోయిస్టు పార్టీ అత్యంత బలహీనంగా ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఉక్కుపాదం మోపాలి. ఇప్పుడు గనుక మళ్లీ చర్చల పేరుతో గ్యాపిస్తే మళ్లీ మావోయిస్టులు బలపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం 2026 మార్చి నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మించాలనే లక్ష్యంతో ఉంది. ఆపరేషన్ కగార్ వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీ ఉనికికే ముప్పుగా మారాయి. ఈ ఒత్తిడి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తుందా లేక కొత్త వ్యూహంతో వాళ్ళు తిరిగి పుంజుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం మావోయిస్టులు తమ ఉనికిని నిలుపుకునేందుకు కొంత డిఫరెంట్ స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.